ఈ వీడియో చాలా ప్రాక్టికల్ గా ఉండబోతుంది, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు PEG రేషియో. PEG రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో. లాస్ట్ వీడియోలో మనం PE రేషియో గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద లింక్ లో ఇస్తున్నాను, ఒక్కసారి గమనించండి. PE రేషియో ఏ కంపెనీకి తక్కువ ఉంటే అది అండర్ వాల్యూడ్ అని, ఏ కంపెనీకి ఎక్కువ ఉంటే అది ఓవర్ వాల్యూడ్ అని లాస్ట్ వీడియోలో చెప్పుకుందాం. PE రేషియో కంపెనీ ప్రజెంట్ వాల్యూని మాత్రమే ఇండికేట్ చేస్తుంది, కానీ ఫ్యూచర్ గ్రోత్ ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. కాకపోతే అది ఎస్టిమేట్ చేయడానికి వన్ ఆఫ్ ది రేషియో PEG రేషియో. ఓకే, ఫస్ట్ మనం PEG రేషియో యొక్క ఫార్ములా చూద్దాం. PEG రేషియో ఈజ్ ఈక్వల్స్ టు PE రేషియో బై యాన్యువల్ EPS గ్రోత్ రేట్. మళ్ళీ PE రేషియో అంటే ప్రైస్ బై EPS. సపోజ్ మనం 40 PEలో ఉన్న షేర్స్ ని కొంటున్నాం అనుకుందాం. దాని EPS గ్రోత్ రేట్ 40 ఉంటే దాన్ని ఫేర్ వాల్యూడ్ కంపెనీ అంటాం. ఒకవేళ 40 కన్నా ఎక్కువ ఉంటే అండర్ వాల్యూడ్ కంపెనీ అంటాం. 40 కన్నా తక్కువ ఉంటే ఓవర్ వాల్యూడ్ కంపెనీ అంటాం. సో అల్టిమేట్ గా మనం PE రేషియోని EPS గ్రోత్ రేట్ తో కంపేర్ చేసి షేర్ వాల్యూని క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని PEG రేషియోని క్యాల్కులేట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే దాని మీద జడ్జ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ ని నోట్ చేసుకోండి. PEG రేషియో 1 ఉంటే అది ఫేర్ వాల్యూడ్ కంపెనీ అని. సో దాంట్లో మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని హోల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఫ్రెష్ గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. PEG రేషియో 1 కన్నా తక్కువ ఉంటే దాన్ని అండర్ వాల్యూడ్ కంపెనీ అంటాం. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. PEG రేషియో 1 కన్నా ఎక్కువ ఉంటే ఆ కంపెనీ ఓవర్ వాల్యూడ్ కంపెనీ. సో మనం ఆల్రెడీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, లేదు అంటే కరెక్షన్ కోసం వెయిట్ చేసి అప్పుడు ఎంటర్ కావాలి. సో ఆలస్యం చేయకుండా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని PEG రేషియోని క్యాల్కులేట్ చేద్దాం. నేను TCS అండ్ ఆనంద్ రాతి కంపెనీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి TCS అని సెర్చ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ చూసారా, TCS వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇన్వెస్టర్ ట్యాబ్ ఎక్కడ ఉందో వెతికి ఇన్వెస్టర్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. మనం ఇన్వెస్టర్స్ కదా, ఇన్వెస్టర్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం ఫైనాన్షియల్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఎర్నింగ్ రిపోర్ట్స్, మనం లాస్ట్ 3 years కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ రిపోర్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ రిపోర్ట్స్ అన్నా Q4 రిపోర్ట్స్ అన్నా ఒకటే. డౌన్లోడ్ చేసిన PDFs లో మనం EPS ఎంత ఉందో దాన్ని ఎక్సెల్ లో ఎంటర్ చేస్తున్నాం. నేనైతే లాస్ట్ 3 years ని ఎంటర్ చేస్తున్నా. మీరు కావాలంటే లాస్ట్ 5 years కానీ 10 years కానీ ఎంటర్ చేసుకొని వాటిని అనలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం EPS గ్రోత్ రేట్ ని క్యాల్కులేట్ చేయాలి. అది చాలా సింపుల్. కరెంట్ ఇయర్ EPS మైనస్ ప్రీవియస్ ఇయర్ EPS డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్స్ EPS. సో EPS గ్రోత్ రేట్ వచ్చేసింది. అలా లాస్ట్ 3 years EPS ని గ్రోత్ రేట్ ని క్యాల్కులేట్ చేసుకున్నాక మనం కింద క్యాల్కులేషన్స్ కి వద్దాం. ఇప్పుడు మనం PEG రేషియోని క్యాల్కులేట్ చేయాలంటే మనకు ఫస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కావాలి. నేను Q4 రిజల్ట్స్ ని అనలైజ్ చేస్తున్నా కాబట్టి మార్చ్ ఎండ్ క్లోజ్ అయిన ప్రైస్ ని తీసుకొని PE రేషియోని, దాని ద్వారా PEG రేషియోని క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు టుడే క్లోజ్ ప్రైస్ తీసుకొని క్యాల్కులేట్ చేసినా పర్లేదు, ఏదైనా ఒకటే. కాకపోతే ఎఫిషియెంట్ గా రావడానికి నేనైతే Q4 ఇండెక్స్ ప్రైస్ ని తీసుకుంటున్నా. సో PE రేషియో ఈక్వల్స్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ బై EPS. సో TCS ది PE రేషియో 26.87 వచ్చింది. PEG రేషియో ఈజ్ ఈక్వల్స్ టు PE రేషియో బై EPS గ్రోత్ రేట్. ఇందాక క్యాల్కులేట్ చేసాం కదా EPS గ్రోత్ రేట్, లాస్ట్ ఇయర్ ది తీసుకుంటున్నా. నేనైతే 24-25 ది EPS గ్రోత్ రేట్ 6.6 ని తీసుకుంటున్నా. ఫైనల్ గా మనకు PEG రేషియో 4.07 వచ్చింది. సో ఈ కంపెనీ మనకి ఓవర్ వాల్యూడ్ లో ఉంది. ఒకవేళ టుడే ప్రైస్ తీసుకున్నా గానీ
ఈ కంపెనీ పిఈజీ రేషియో ఓవర్ వాల్యూడ్ లోనే ఉంది. నెక్స్ట్ ఆనంద్ రాతి కంపెనీ వాల్యుయేషన్ క్యాల్కులేట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. సో మొత్తం డాటాని ఎక్సెల్ లో ఎంటర్ చేసుకున్నా. సో యాజ్ పర్ పిఈజీ రేషియో ఆనంద్ రాతి అండర్ వాల్యూడ్ లో ఉంది. సో స్మాల్ అమౌంట్ లో వీటిలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆనంద్ రాతి 34% యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్ రేట్ ఇస్తుంది. సో అరౌండ్ 25% పిఈని పెట్టడం మనకి మంచి డిసిషన్. అండ్ మోర్ ఓవర్ నేను నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ ని కూడా క్యాల్కులేట్ చేస్తున్నా. జస్ట్ అబ్జర్వ్ చేయండి, పక్కన ఉంది. సో ఇదండి పిఈజీ రేషియో క్యాల్కులేషన్స్ విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ తో చూపించాం కదా. సో దీన్ని బట్టి మనకి టీసీఎస్ కంపెనీ పిఈజీ రేషియోని బట్టి టీసీఎస్ కంపెనీ ఓవర్ వాల్యూడ్ లో ఉంది అండ్ ఆనంద్ రాతి కంపెనీ అండర్ వాల్యూడ్ లో ఉంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కంపేర్ టు టీసీఎస్ ఆనంద్ రాతిలో చేయడం మంచి డిసిషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.